పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము. ప్రభువా, ఇప్పుడు నేను నిద్రపోతుండగా నీ దేవదూతల కాపలా నాకు, నా ఇంటికి దయచేయండి. భయం లేని ప్రశాంతమైన నిద్రను నాకు ప్రసాదించుము. కేవలం నాకే కాకుండా లోకంలో నిద్రలేక బాధపడుతున్న వారికి, రోగాలతో ఆసుపత్రుల్లో ఉన్నవారికి, దిక్కులేని వారికి మీ శాంతిని ఇవ్వండి. రేపటి నూతన దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుము. తండ్రి, ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని, ఇల్లు లేని వారికి నీడను ప్రసాదించుము. ప్రకృతి వైపరీత్యాల వల్ల, రోగాల వల్ల బాధపడుతున్న దేశాలను ఆదుకునుము. దిక్కులేని వారికి నీవే దిక్కుగా ఉండి వారి కన్నీళ్లను తుడిచి ఓదార్పునివ్వు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల పట్ల నీ ప్రత్యేకమైన రక్షణ ఉంచమని వేడుకుంటున్నాము. ప్రభువా, ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న యుద్ధాలు, అశాంతి, ద్వేషాలను తొలగించుము. దేశాల మధ్య సమాధానాన్ని నెలకొల్పుము. అధికారులకు, నాయకులకు మంచి వివేకాన్ని ప్రసాదించుము. తద్వారా వారు ప్రజల క్షేమం కోసం, శాంతి కోసం నిర్ణయాలు తీసుకునేలా దీవించుము. మనుషుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ సోదరభావంతో మెలగేలా నీ కృపను కురిపించుము. నా ఈ చిన్న ప్రార్థన నీ పరలోకం జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.